వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శని భగవానుడు అనుగ్రహం జీవితానికి ముఖ్యం. మరి ఇక్కడ చెప్పిన విధంగా ఇలా ఉంటే శని భగవానుడి వల్ల మీ జీవితం సుఖమయమే. మరి రాశి చక్రం ప్రతి ఒక్కరికి ఉద్యోగం, స్థిరత్వం, జీవితంలో హోదా, ఆరోగ్యం, ఆయుష్ ఇవన్నీ శని భగవానుడే అందిస్తాడు. ఎందుకంటే శని భగవానుడు ఆయుష్ కారకుడు, ఆరోగ్యకారకుడు. మరి శని భగవాన్ కారకత్వాలు అష్టమ వ్యయ స్థానాలు. మరి జాతక చక్రంలో మీ శని భగవానుడు స్థితి పొందిన రాశి నుండి, అంటే మీ శని భగవానుడు మిథునంలో ఉన్నాడు అనుకోండి, 8వ రాశి వృషభం అవుతుంది. వ్యయ రాశి వృషభం అవుతుంది. 8వ రాశి మిథునం అవుతుంది, మకరం అవుతుంది. మీ శని భగవానుడు మిథున రాశిలో ఉన్నాడు అనుకోండి, శని భగవానుడు మిథునం ఉంటే వ్యయ రాశి శుక్రుడు వృషభ రాశి అవుతుంది. శని భగవాను నుంచి అష్టమ రాశి మకర రాశి అవుతుంది. అంటే ఈ శుక్ర భగవానుడు మరి శనే అష్టమ రాశి అధిపతి అయ్యాడు. వీరు ఎక్కడైతే స్థితి పొందారంటే ఇప్పుడు ఇక్కడ శుక్రుడు ఉన్నాడు కదా, వృషభ రాశి వ్యయాధిపతి. ఈయన శని నుండి మిత్ర రాశుల్లో స్థితి పొందాలి. అంటే శనికి మిత్ర రాశులు అంటే మిథున కన్యలు, వృషభ తులలు, ఇవి మిత్ర రాశులు. మరి వీటిలో స్థితి పొంది ఉంటే ఆ దశలు యోగిస్తాయి. మరి శని భగవానుడు స్థితి పొందిన రాశ్యాధిపతి కూడా ముఖ్యమే. మిథున రాశి అన్నాను. మిథున రాశిలో శని భగవానుడి స్థితి మీ జన్మజాతక చక్రం అంటే బుధుడు. మరి శని భగవానుడు వాయుతత్వ రాశుల్లో మంచి ఫలితాల్ని అందిస్తాడు. మరి ఈ బుధుడు శని నుండి 3, 6, 10, 11 స్థానాల్లో స్థితి ఉన్న ఆ దశ యోగిస్తుంది. అలాగే 4వది గోచారం మీ శని భగవానుడు ఉన్న రాశి వ్యయ అష్టమ రాశ్యాది స్థానాధిపతులు ఆయా రాశుల్లోకి సంచారం వచ్చినప్పుడు ధనాన్ని అందిస్తాయి. ఇట్లాగే శని నుంచి అన్నీ తీసుకోండి. అలాగే మీ శని భగవానుడు ఎక్కడ స్థితి పొందాడో 5 స్థితి పొందిన రాశ్యాధిపతి ఆయన జన్మలగ్నానికి యోగకారకుడయ్యి ఆ దశ వస్తే కూడా శని భగవానుడు యోగాన్ని అందిస్తాడు. అంటే ఇప్పుడు తులా లగ్నం, మిథున రాశిలో శని భగవానుడు, బుధుడు. ఈ బుధుడు లగ్నంలో స్థితి పొందారు అంటే తులారాశిలో. ఇది వాయుతత్వమే. ఆయన ఎక్కడ స్థితి పొందాడో అంటే మీ శని భగవానుడు రాశ్యాధిపతి జన్మలగ్నానికి యోగకారకుడైతే ఆ దశ మరి ఆయన తులలో స్థితి పొందాడు అంటే 1, 5, 9 లక్ష్మీ స్థానాలని చెప్పుకున్నాం. మరి ఈ నెల్లి లగ్నంలో స్థితి పొంది యోగకారకుడయ్యి ఆ దశ శని భగవానుడు యోగాన్ని అందిస్తాడు, పరిపూర్ణంగా అందిస్తాడు. అట్లాగే
మీ శని భగవానుడు స్థితి పొందిన రాశ్యాధిపతి శనికి మిత్రగ్రహమయ్యి శనిపాలిత గ్రహమయ్యి మిత్రగ్రహమై శనిపాలిత గ్రహమయ్యి ఆ దశ రాకపోయినా ఆ గ్రహము యొక్క మెచ్యూరిటీ లెవెల్స్లో ప్రతి గ్రహానికి ఒక మెచ్యూరిటీ ఉంది. ఆ లెవెల్స్లో యోగాన్ని అందిస్తాడు. ఇన్ని రకాలుగా శని భగవానుడు మనకు అందిస్తాడు. అయితే మనము ఏ కర్మ చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. దాన్ని బట్టి శని భగవానుడు కూడా మనకి ఎంతవరకు ధనాన్ని ఇవ్వాలి, ఎంతవరకు ఉంచాలి, ఎంతవరకు మనకి అన్ని రకాలుగా సహకరించాలి, అవన్నీ శని భగవానుడు ఇస్తాడు. అలాగే మీ శని భగవానుడు స్థితి పొందిన రాశ్యాధిపతి మీ శని భగవానుడు స్థితి పొందిన రాశ్యాధిపతి ఆయన చంద్రునికి 3, 6, 10, 11 ఉపచయాల్లో ఉంటే ఈ వీడియో ఒకసారి చేసి చెప్పి ఉన్నాను. ఉపచయాల్లో ఉంటే మంచి రాజయోగాన్ని ఎప్పుడు అందిస్తాడు. రెండవది వారి చేత మంచి ఖర్చు చేయిస్తాడు. వ్యర్థపు ఖర్చు వీరికి ఉండదు. అంటే మీ శని భగవానుడు స్థితి పొందిన రాశ్యాధిపతి మీ చంద్రునికి 3, 6, 10, 11 స్థానాల్లో ఉన్నట్లయితే మంచి ఖర్చు చేయిస్తారు. వీళ్ళకి మంచి యోగాన్ని ఇస్తారు. ఇట్లా ఇన్ని రకాలుగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. శని భగవానుడు అంటేనే అష్టమ వ్యయాలకి కారకుడు. మరి మీ జన్మ జాతక చక్రంలో శని భగవానుని వ్యయాధిపతి, అష్టమాధిపతి చాలా ముఖ్యం. మరి వారిరువురు మీ శని భగవానుడికి ఉపచయాల్లో ఉన్నా సరే మంచి యోగాన్ని అందిస్తారు. అందుచేత శని భగవానుడు జీవితానికి చాలా ముఖ్యం కాబట్టి శని అనుగ్రహం పొందండి. ఒకవేళ ఉన్నట్లయితే 100% ఏదో ఒక దాంట్లో ఉంటుంది. లేనట్లయితే శని భగవానుడు అనుగ్రహం పొందడానికి మనం శని భగవానుడికి ఇష్టమైన పనులు చేయటమే మనకున్న ఒకే ఒక్క మార్గం. మరి మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం.